జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు? హిందూ వివాహ సంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెట్టడం ఓ ముఖ్యమైన ఘట్టం. వధూవరులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే పెళ్ళైనట్లే అని భావన. వీటిని ఎందుకు పెడతారంటే, జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు వధూవరులు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటే వారి మధ్య ప్రేమ పెరుగుతుందని పెద్దల నమ్మకము. వీటిని ఆ పెళ్లి మండపంలోనే నూరి తలపై పెడతారు. జీలకర్ర బెల్లం రెండు వేరువేరు పదార్థాలు అయినప్పటికీ కానీ ఇవి రెండు కలిసిపోయి ఉంటాయి. అలాగే వధూవరులు కూడా వేర్వేరు మనస్తత్వాలు అయినా జీలకర్ర బెల్లంలా వాళ్ళ బంధం బలంగా ఉండాలని తలపై జీలకర్ర బెల్లం పెడతారు. ఎలాంటి సమస్య వచ్చినా భార్యాభర్తలిద్దరూ జీలకర్ర బెల్లంలా కలిసిపోయి పరిష్కరించుకోవాలి. ఈ రెండింటి మిశ్రమం ఒంటికి చలవ చేయడం, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలకు కూడా తగ్గిస్తుందంట. మూడు ముల్లే ఎందుకు వేస్తారు? పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు, రెండు కుటుంబాలను, జీవితాలను ఒక్కటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం. ఇప్పుడంటే పెళ్ళిని 5 గంటల్లోనే పూర్తి చేస్తున్నారు. కానీ పూర్వం రోజుల్లో పెళ్ళంటే 5 రోజుల పండగ. 5 రోజులు వేడుకగా జరుపుకునే ఈ పెళ్లిలో మూడు ముల్లే ఎందుకు వేస్తారు? దీని వెనుక ఏదైనా పరమార్థం దాగి ఉందా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? దీని వెనుక ఉన్న పరమార్థంకు మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, హిందూ సంప్రదాయంలో 3 అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా 3తో ముడిపడి ఉండడంతో పాటు మానవులకు స్థూల, సూక్ష్మ, కారణం అనే 3 శరీరాలు ఉంటాయి. ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిది. వధూవరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం 3 శరీరాలతో కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే 3 ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. పుట్టింట్లో ఒడిబియ్యం ఎందుకు పోస్తారో తెలుసా? పెళ్ళి అనే బంధం కారణంగా ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు, తోబుట్టిన వారికి దూరంగా వెళ్ళిపోవడమే కాకుండా కొత్త వారితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని. అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో వధువుకు మాత్రమే తెలుస్తుంది. తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ తల్లిదండ్రులకు. ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఈ ఒడిబియ్యము. ఆ బంధం ఎన్నటికీ మిగిలి ఉండాలని కూతుర్ను మళ్ళీ మళ్ళీ ఇంటికి పిలిపించి కనులార చూసుకుని మనసారా ఆశీర్వదించి తనకు ప్రీతిపాత్రమైన దుస్తులు, పసుపు కుంకుమ పెట్టే అవకాశం కల్పించాలని ఒడిబియ్యం పోయడం అనే సంప్రదాయం పాటిస్తున్నారు. లాఫింగ్ బుద్ధ ఎందుకు? లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారంటే, లాఫింగ్ బుద్ధ దేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా బోలెడంత గుర్తింపు. ఇంతకీ ఎవరితను? చైనా కథ ప్రకారం ఇతని అసలు పేరు హోటై. సుమారు 1000 ఏళ్ల క్రితం నివసించిన బౌద్ధ భిక్షువు. భుజాన్న జోలే, చేతిలో భిక్షపాత్రతో తిరుగుతుండే ఇతనికి ఎన్ని మహిమలో! తెలియని వారికి ఒట్టి బిచ్చగాడే కానీ తెలిసిన వారికి ఆపద్బాంధవుడే. పేదవారికి, పిల్లలకి జోలిలోంచి ఏది కావాలంటే అది ఇస్తుండేవారు. ఎన్ని మిఠాయిలు, ఎన్ని తినుబండారాలు పంచిపెట్టినా జోలె ఖాళీ అయ్యేదే కాదు. అంటే అది అక్షయ పాత్ర అన్నమాట. ఇతడిని చూసిన వాళ్లకు ఆ రోజంతా హాయిగా, ఆనందంగా గడిచిపోయేదంట.